నమస్కారం. జూలై 14 ఆషాఢమాస సోమవారం కృష్ణపక్ష చవితి రాత్రి 11:50 వరకు తదుపరి పంచమి. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 7:40 వరకు తదుపరి శతభిష నక్షత్రం. దుర్ముహూర్తం పగలు 12:30 నుండి 1:20 మధ్య గలదు. సంకష్టాల చతుర్థి పర్వదినం సోమవారం. ధనిష్ఠా నక్షత్రం శుభయోగం, శుభకార్యసిద్ధి. శతభిష అమృతయోగం, శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం. భక్తులు 4 విధాలుగా ప్రవర్తిస్తారు. ఆర్త భక్తులు కష్టం ఉన్నప్పుడు మాత్రమే దైవాన్ని ఆరాధించేవారు. జిజ్ఞాస భక్తులు సృష్టి రహస్యం, భగవతత్వం, గురుసేవ గురించి తెలుసుకునేవారు. అర్థార్థ భక్తులు కేవలం ధన ప్రయోజనం కోసం మాత్రమే దైవాన్ని ప్రార్థించేవారు. జ్ఞాన భక్తులు ప్రతి ప్రాణిని పరమాత్మ స్వరూపంగా గ్రహించి ఈర్ష లేకుండా ప్రేమించేవారు. వీటినన్నిటికీ అతీతంగా త్రికరణ శుద్ధితో మనస్సు, వాక్కు, కర్మను సమర్పించేవాడే నిజమైన భక్తుడు. నీరు బయటకు పోకుండా పూర్తిగా శివలింగం నిండేలా 1000 కుండలతో నీరు తెచ్చి రుద్రము నమక చమకాలు చదువుతూ చేసే అభిషేక జలాన్ని తలపైన పంట పొలాల్లో జల్లడం వలన పూర్వజన్మలో చేసిన కర్మలన్నీ తొలగిపోతాయి మరియు పంటలు సమృద్ధిగా లభిస్తాయని గురువచనము. చతుర్థి తిథి నాడు గణేష భుజంగ స్తోత్రాన్ని చదువుతూ వినాయక స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే తలపెట్టిన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. జై శ్రీరామ్.